హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పవన్ గోల్కొండ. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్ట్ చేసింది కొంచెం గట్టిగా ఉండాలని చెప్పాను. ఈసారి ఇనీషియల్గానే కొంచెం గట్టిగా ప్లాన్ చేశాను. అది ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసామన్నమాట. విచిత్రం ఏంటంటే ఎయిర్పోర్ట్ ఫుల్ ఖాళీ కనిపిస్తుంది. అసలు నేను షాక్ అనమాట ఇది చూసి. సో నేను చెప్పా కదా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాను, అండ్ మేము వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రిప్ టర్కీకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, వెరీ ఎక్సైటెడ్ అండ్ దట్ టు ఫర్ టర్కీ. సో మా ఇమిగ్రేషన్ కానీ కంప్లీట్ చేసుకుని మా బోర్డింగ్ ప్రాసెస్ తీసుకుని మేము రెడీగా ఉన్నాం అనమాట ఫ్లైట్ కోసం. ఇది నా ఫ్లైట్ టికెట్ అనమాట టు టర్కీ. అండ్ మాకు డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు టర్కీకి. సో మేము ఇండియా నుంచి కువైట్కి అండ్ కువైట్ నుంచి ఇస్తాన్బుల్ అనమాట, టర్కీ క్యాపిటల్. అండ్ టర్కీ వీసా అనమాట ఇది. అండ్ పైన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన ఇండియన్ ఇమిగ్రేషన్ స్టాంప్ అనమాట. సో మా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే బోర్డింగ్ పాస్ కూడా తీసుకుని వెయిట్ చేస్తున్నాము. ఫ్లైట్ వచ్చేసి నైట్ 2:20కి ఉందన్నమాట. అక్కడ నుంచి టు కువైట్ అండ్ కువైట్ టు ఇస్తాన్బుల్. సో మొత్తం అంతా చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద ఇంటర్నేషనల్ ట్రిప్, ఫస్ట్ టైం అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా ఇప్పుడు మేము కువైట్ వరకు అయితే వచ్చేసాము హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో. సో మేము ఇక్కడ దిగింది ఫ్లైట్ వచ్చేటప్పటికి 5 అయిందనమాట. అంటే ఇండియన్ టైం కంటే 2.5 hours లేట్. సో ఇండియాలో 7:30 అయిన టైంకి మేము ఇక్కడ 5కి ఫ్లైట్ దిగాము. దిగినప్పుడు టెంపరేచర్ అయితే 10 degrees ఉందన్నమాట. బాగా చల్లగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మాకు 4.5 hours లే ఓవర్ ఉంది. సో నెక్స్ట్ 9:55 ఆ టైంలో మాకు టర్కీకి ఫ్లైట్ ఉందన్నమాట, ఇస్తాన్బుల్ పోవడానికి. లోపలికి వెళ్దాము. ఇది ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్లో షాపింగ్ అనమాట. ఇక్కడ చూసారా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఇది 0.5 liters వాటర్ బాటిల్ అనమాట. దీని ప్రైస్ చూద్దాం ఒకసారి. 1.45 కువైట్ దినార్స్ అంట. 1 dinar అంటేనే 270 rupees అనమాట ఇండియన్ రూపీస్లో. మీరు ఆలోచించుకోండి, ఆల్మోస్ట్ 270.5 అంటే 350 ఉంది జస్ట్ ఒక వాటర్ బాటిల్ కాస్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో. దాన్ని బట్టి ఆలోచించుకోండి ప్రైజెస్ ఏ రేంజ్లో ఉంటాయో. సో మనం కొనే ఉద్దేశం లేదు, జస్ట్ షాపింగ్ చూద్దామని ఏమేమి ఉంటాయి, అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. అండ్ నేను ఎస్కే కాఫీ, ఇవన్నీ కాఫీ బ్యాగ్స్ లాగా ఉన్నాయి. అండ్ చాక్లెట్స్, ఇవి ట్యాంగ్, చాలామంది పిల్లలు అట్లా పర్సనల్గా కలిపి తాగుతారు కదా ట్యాంగ్స్. ఇవి చూసారా, ఒక బ్యాగ్ వచ్చేసి 3.10 dinars అంటే 270 into 3 times దీని ప్రైస్. రేట్లు చూస్తుంటే దిమ్మ తిరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, మార్స్ చాక్లెట్స్, బౌంటీ, స్నిక్కర్స్, స్టిక్స్ చాక్లెట్స్, కిట్ క్యాట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడ పర్ఫ్యూమ్ సెక్షన్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి చూడండి ఈ పర్ఫ్యూమ్స్ కాస్ట్లు ఎలా ఉన్నాయో చూడండి. గుస్సీ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 41.50 కువైట్ దినార్స్ అంటే ఇంటూ 270 rupees వేసుకోవాలి మీరు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రైజెస్ అంత ఘోరంగా ఉన్నాయి పర్ఫ్యూమ్స్. ఇది చూడండి, జెంటిల్మెన్ పర్ఫ్యూమ్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 52.50 కువైట్ దినార్స్. ఆలోచించుకోండి ప్రైజెస్ దారుణంగా ఉన్నాయి. చూస్తే నేను కలిసి తిరిగిపోతున్నాయి ఆ ప్రైజెస్. అసలు అలా అంటే మనం కొనగలం అనిపిస్తుంది. అండ్ ఇంకా కొన్ని టామ్ ఫోర్డ్, చాలా లగ్జరీగా ఉంది బాటిల్ చూడడానికి. బట్ ప్రైస్, ఓ మై గాడ్, మినిమం 75 కువైట్ దినార్స్, మ్యాక్స్ 100 కువైట్ దినార్స్. అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 27,500 అనుకుంటా, 27,000 అనుకుంటా బాటిల్ వాల్యూ.
ఇది చూడండి వెరైటీగా షూ లెగ్ లాగా ఉంది. అండ్ దీని ప్రైస్ తక్కువే ఉంది, 37.50 దినార్స్ ఉంది. అంటే దాంతో పోల్చుకుని తక్కువే ఉందని చెప్పంటున్నాను. నార్మల్గా తక్కువైతే కాదు, నా రేంజ్ అసలైతే కాదు. ఇది చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఈ బాటిల్ చూసారా, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 41 కువైట్ దినార్స్ అంట. చాలా వెరైటీగా బాగున్నాయి బాటిల్స్ చూడడానికి. ఇది చూడండి మొత్తం ఇవన్నీ పర్ఫ్యూమ్స్. ఇది చూడండి బాగా వెరైటీగా ఉంది చూడడానికి కూడా. అండ్ ఇది వచ్చేసి 35 దినార్స్. వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఇది చూసారా మోషినో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 26 కువైట్ దినార్స్. బాటిల్స్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా పేలుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, నా పక్కకి వెళ్ళిపోవడం మ్యాటర్. అండ్ ఇక్కడ చాలామంది ఫేవరెట్స్ ఉంటాయి కదా, ఫెరారో రాచెస్. ఇది చూస్తే 4.6 కువైట్ దినార్స్. అండ్ ఇవి చూడండి చాక్లెట్స్, దీని ప్రైస్ 38 కువైట్ దినార్స్ అంట, 3 కలిపి. అండ్ బాగున్నాయి చూడడానికి, చాలా చాలా బాగున్నాయి. ఇవి స్కిన్ కేర్స్. ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఏమో కూడా ఏంటో కూడా తెలియదు మనకు అసలు కనీసం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టొబాకో సెక్షన్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా మంచి కాస్ట్లీ టొబాకోస్ కనిపిస్తున్నాయి. చూద్దాం ఒకసారి ప్రైస్ ఎలా ఉన్నాయో. ఇది చూసారు కదా, డావిడ్ ఆఫ్ గోల్డ్ 400 సిగరెట్స్ ఉంటాయంట. బాక్స్ ప్రైస్ వచ్చేసి 15 కువైట్ దినార్స్ ఉంది. వెరీ ఎక్స్పెన్సివ్, బట్ మేడ్ ఇన్ జర్మనీ అంట. సో ఎవరికైనా జర్మనీ సిగరెట్స్ కావాలంటే డావిడ్ ఆఫ్ బెస్ట్. ఇక్కడ మళ్ళీ దీనిలో ఫ్లేవర్స్ ఉన్నాయి. రెడ్ కలర్ ఉంది, గోల్డ్ ఉంది, మనకి ఇది ఏంటో కూడా తెలియదు. బట్ బాక్స్ చూస్తే 15 దినార్స్ ఉంది. 15 దినార్స్ అంటే 15 ఇంటూ మళ్ళీ 270 వేసుకోండి మీరు. ప్రైజెస్ ఘోరంగా ఉన్నాయి. ఇది చూడండి, ఇది కూడా LM అంట, LM. ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి 5.2 కువైట్ దినార్స్ ఉంది. ఇది చిన్న బాక్స్, అది పెద్ద బాక్స్ అనమాట. డిఫరెంట్ ఉన్నాయి. స్మోకింగ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది వెస్ట్ మేడ్ ఇన్ జర్మనీ. ఇది కూడా 7.40 కువైట్ దినార్స్. మళ్ళీ అందులోనే ఫ్లవర్స్, మళ్ళీ వెస్ట్లో. మళ్ళీనేమో ఇవి L&M ఫ్లవర్స్. ఒక్కొక్కటి 13.30 కువైట్ దినార్స్, 5.20 కువైట్ దినార్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్. అట్లాగే మళ్ళీ ఇక్కడ ఇదేంటిది కార్టోన్స్. ఇది చూడండి 19.800 కువైట్ దినార్స్. ఇది 15.900 కువైట్ దినార్స్. మళ్ళీ ఇది వేరే కంపెనీ అనుకోండి. ఇక్కడేమో రెడ్ ఫ్లేవర్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇది ఇంకోటి మళ్ళీ మార్ల్బోరో ఏమిటో ఈ పేర్లు. 15.90 కువైట్ దినార్స్ దీని ప్రైస్. ఒక్కొక్కటి చాలా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అండ్ ఇవి కూడా ఇక్కడ చూడండి మళ్ళీ తెరా డైమెన్షన్స్. ఇవి కూడా కాస్ట్లీ ఉంది. ఇక్కడ చూస్తే మళ్ళీ రోత్మాన్స్ ప్రైజెస్ చూస్తే ఇది కూడా 12.90 కువైట్ దినార్స్ అట్లా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మళ్ళీ ట్యాక్స్ కూడా ఉంది చూడండి, ట్యాక్స్ డ్యూటీస్. బంగ్లాదేశ్ అయితే, ఈజిప్ట్ అయితే, ఇండియా 100 సిగరెట్స్ తీసుకుంటే 25 అంట. 125 గ్రామ్స్ అయితే అలౌడ్ ఉంది ఇండియాకి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే రేబాన్ సెక్షన్ దగ్గర ఉన్నాను. చూడండి ఒకసారి చూడండి, మొత్తాన్ని చూపిస్తున్నాను. గ్లాసెస్ బాగున్నాయి కదా. ప్రైస్ చూసారా, 89 దినార్స్ అంట. 61, 65, 57, 61 దినార్స్. బాబురే, ఇవి చిన్నపిల్లలు అబ్బా. 26.70 దినార్స్, 80 దినార్స్. ఓడి అమ్మ, ఏంద్రా ప్రైస్లు. ఇవి చూడండి పోలీస్ కంపెనీ బ్రాండ్వి. ఫ్రెండ్స్ ఈ గ్లాసెస్ సూపర్ ఉన్నాయి కదా, కానీ ప్రైస్ చూసారా, ఇట్స్ ఆల్మోస్ట్ నేను చెప్పండి మీరు చూడండి 195 కువైట్ దినార్స్ అంట. అరే ఏం పెట్టుకుని సంపాదిస్తారా బాబు అంతంతా. ఐటమ్ అయితే చాలా బాగుంది, బట్ టూ ప్రైసీ అనమాట. చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇక్కడ చూడండి పోలరైడ్ కంపెనీ. ఇది 26 దినార్ ఉంది. అండ్ 22 ఇది కొంచెం పర్లా 22, 26 ఉన్నాయి. ఇది కింద 16 కూడా ఉంది. వాటిలో పోల్చుకుంటే రేబాన్ పోలీసులతో ఇట్స్ ఫైన్. బట్ కానీ రేబాన్ కానీ ఈ పోలీసు వాళ్ళు ఇది చూసారా, 195 దినార్స్ అంట. ఫ్రెండ్స్ చూడండి 240 కువైట్ దినార్స్ అంట. ఓరిదేం కూడా ఏంద్ర ఈ ప్రైజులు ఇల్లు అసలు. ఇదిగోండి వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ.
జెంట్స్ వాచెస్ 89 dinars, 56 dinars, 52 dinars పర్లా. సన్ గ్లాసెస్తో పోల్చుకొని వాచెస్ కొంచెం తక్కువ రేటు ఉన్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ రేట్లు కూడా మనకు అర్థం కాదు చూడడానికి. ఇంచుమించు 88 dinars, 56 dinars, 85 dinars, 95 పర్లా. వాచెస్ కొంచెం బెటర్గా ఉన్నాయి సన్ గ్లాసెస్తో. బట్ సన్ గ్లాసెస్ టూ ప్రైజ్ అమ్మా, టూ ప్రైజ్. అండ్ మొత్తం ఇలాగ ఉందన్నమాట చూడడానికి. ఇంకైతే నేను ఫ్రెండ్స్ చూశారు కదా ప్రైజెస్ అయితే ఎంత దారుణంగా ఉన్నాయో. అమ్మో, ఇక్కడికి వచ్చామంటే మన 1 month కాదు కదా, 2 months 3 months శాలరీ పెట్టిన చిన్న షాపింగ్లు కూడా చేయలేమన్నమాట, అంత దారుణంగా ఉన్నాయి. ఇట్ లుక్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అమ్మ. సో వీళ్ళని తొందరగా దీని నుంచి బయటకు వెళ్ళిపోయి మన పని మనం చూసుకుందాం. మనం ఎందుకు వచ్చాము, జస్ట్ షాపింగ్ చేసాము, విండో షాపింగ్ చేసాము, చాలు. కొనేంత ఓపిక మన దగ్గర లేదు, మనం కొనలేము కూడా. సో ఫ్రెండ్స్ మొత్తానికి సక్సెస్ఫుల్గా టర్కీ రీచ్ అయిపోయాము. ఇంకా ఇమిగ్రేషన్ చేయించుకుని బయటకు వెళ్ళిపోవడం లేట్ అనమాట. ఇప్పుడే ఫ్లైట్ దిగాము, అరౌండ్ 5:55 అయిందనమాట ఇండియన్ టైంలో. ప్లస్ 2.5 hours కలుపుకోవాలి. సో అప్పుడు సరిపోయింది టర్కిష్ టైంకి. అండ్ మేము వచ్చిన ఫ్లైట్స్ మా బ్యాక్ సైడ్ ఉన్నాయి అనమాట, చూపిస్తాను ఒకసారి బ్యాక్ కెమెరా చేసి. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మా హాస్టల్కి పోతున్నాము బస్సులో. హాస్టల్కి పోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి ఫుల్గా, బాగా చిరాకుగా ఉంది. ఇంకా రేపు నుంచి డే టు డే వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తాను, Day 1 Day 2 అలాగా. అదిగోండి ఇక్కడ కనిపిస్తుందా మీకు జజీరా ఫ్లైట్, ఇదే అనమాట మేము ఎక్కొచ్చిన ఫ్లైట్. అండ్ అలాగే ఒకసారి చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. టర్కిష్ ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం టర్కిష్ ఎయిర్పోర్ట్ వ్యూ అనమాట. ఇది కూడా కొంచెం ఖాళీగానే ఉంది, అంత బిజీ రష్ అయితే ఏం లేదు. ఇది సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ Day 1 in టర్కీలో కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై ఫ్రెండ్స్.